క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టిఎల్సి దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మొదటి తలంపు ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. దేవుని బిడ్డలారా, శరీరధారిగా మన ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచనలు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అంతకంటే కూడా సమాజంలో అభాగ్యులైనటువంటి అంధకార క్రియల చేత పీడించబడుతూ బాధించబడుతున్నటువంటి వారిని విముక్తిని చేశారు, విడిపించారు. మనందరి కొరకు, మనందరి పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి మరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధారణై తిరిగి లేచాడు. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు సంఘానికి, అంటే మన ప్రభు అనుగ్రహించేటువంటి గొప్ప బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి బహుమానంగా భూమి మీద మనకిచ్చారు. కుమారుడైనటువంటి యేసుస్వామి భూమిని, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని సర్వశక్తులు నడిపిస్తాడని చెప్పాడు. అయితే ఆ పరిశుద్ధాత్మని ప్రభు అంటున్నాడు, మీరు దుఃఖపరచొద్దు అంటున్నాడు. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మనం చేసేటువంటి మన ప్రవర్తన బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు అంటున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి వాక్యం తెలుసు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా, సంఘానికి వచ్చుతున్నటువంటి వారుగా ఉంటూ ఉంటాం. కానీ మరి మనం మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మరి మనుషుల్ని బాధపడతాం, మనుషుల్ని నొప్పింపజేస్తాం, మనుషుల్ని గాయపరుస్తాం. అంత మాత్రమే కాకుండా వీటన్నిటికంటే అతీతంగా మనల్ని చూసినప్పుడు, అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ఎంత దారుణంగా ఈ విధంగా మాట్లాడుతూ, ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ఇలాంటి పద్ధతి కలిగి ఉన్నారా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడతాడు అనేటువంటిది మనం గ్రహించాలి, ఆలోచించాల్సిన విషయం. 2వ తలంపు ఏంటంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే దేవుని యొక్క రాకడ. దేవుని యొక్క రాకడ అంటే తీర్పు దినం అన్నమాట. మనందరికి కూడా మరి అది జడ్జిమెంట్ డే అంటారు కదా. ఆ విమోచన దినం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ దినం కొరకు మనందరం కూడా సిద్ధపడాలి. ఎందుకని మనకి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, బాప్తిస సమయంలో సేవకులు మన నొసటి మీద సిలువ గుర్తు వేస్తారు. అంటే అదొక ముద్ర. యేసు ప్రభువును గూర్చినటువంటి ఆయన మన కొరకు, మన పాపాల నిమిత్తం ఏ విధంగా ఆ సిలువకు అప్పగించబడ్డాడో, సిలువేయబడ్డాడో, ఆ సిలువను మన నొసటి మీద ముద్రగా ధరింపబడింది. ఈ ముద్ర ఎప్పటి వరకంటే ఈ భూమి మీద మన జీవితం కొనసాగినంత కాలం, అంటే ఆ యొక్క విమోచన దినం ఉందే, మధ్యాకాశంలో ప్రభు వచ్చి పిలిచి అంతవరకు కూడా ఆ ముద్రను గైకున్నటువంటి మనం కలిగి ఉంటూ, దేవునికి లోబడుతూ, దేవునికి భయభక్తులు కలిగి విధేయత కలిగినటువంటి వారికి జీవిస్తూ ఉన్నారనేటువంటిది మనకు జ్ఞాపకం చూపుతుంది. అది విమోచన దినం తర్వాత ఆ ముద్ర అంటే ఆ ముద్ర మన నొసటి మీద తీసివేయబడిన తర్వాత మరి దేవుడు మనకి క్రొత్త పేరు పెడతాడు, తెల్ల రాతిని ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేసినట్లు ఆయన నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించేటువంటి అర్హతను ప్రవేశిస్తాడు. కొందరు భూమి మీద ఉండగానే బాప్తిసం తీసుకున్నటువంటి బాప్తిసాన్ని మరి దానికి విరుద్ధంగా, ప్రభు రాత్రి భోజన సంస్కారానికి, ప్రభు యొక్క శరీర రక్త మాంసాలకు విరుద్ధమైనటువంటి జీవితాలు జీవించి వేయబడినటువంటి నొసటి మీద ఉన్నటువంటి ముద్రను పోగొట్టుకునేటువంటి వారు ఉంటారు. ఈ ఉదయం వ్యక్తిగతంగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ, మరి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి ఉన్నామేమో. ఒకవేళ చిన్న స్వపరీక్ష, మరి నియమించబడినటువంటి దినం కొరకు ముద్రించబడినటువంటి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం లేదనేటువంటిది గ్రహింపు కలిగినటువంటి వారిగా సాగుదాం.
పరిశుద్ధాత్మని మాటల ద్వారా మనం స్థిరపరచును గాక. ఆమేన్. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బాబు చందు షర్లీకి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 127, 128 సంకీర్తనలు వారి జీవితాల్లో దేవుడు స్థిరపరిచి బలపరుస్తూ ఎలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకా అనేక అనుగ్రహించి వారికి బహుమానం ఇచ్చినటువంటి కుమారుని కూడా దేవుడు అన్ని విధాలుగా ఆశ్రదిస్తూ వారి కుటుంబాన్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. అలాగే పాప జన్మదినం జరుపుకున్నటువంటి దీప్తి చందన్కు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65:11 వచ్చిన ప్రకారం మరి సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లుని జ్ఞాపకం చేసినట్లుగా దీప్తి ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకుంటూ దేవుడు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును బిడ్డకు మరి వారి తల్లిదండ్రులకు కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు వచ్చారు. మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. మీరు ఆరోహణ వెలుచున్నప్పుడు నాయన మీ ఆత్మను ప్రభా, పరిశుద్ధాత్మను మాకు బహుమానంగా, మాకు తోడుగా మమ్మల్ని నడిపించడానికి, మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించటకు నా ప్రభా మాకు అప్పగించినటువంటి, మాకు కొరకిచ్చినటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి వారు ఉంటే క్షమించండి అయ్యా. గ్రహింపగలిగినటువంటి వారుగా నా ప్రభా గుర్తెరుగుతున్నా తండ్రి, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తనలు ప్రభా మీకు ఘనత తెచ్చేవారుగా, మహిమ తెచ్చేటువంటి జీవితం జీవించే వారికి స్థిరపరచండి. విమోచన దినం వరకు ఆయన ముద్రించబడుతున్న మేము నా తండ్రి అయ్యా మీ నుంచి దూరం కాకుండా, మీ శ్రద్ధ నుంచి దూరం కాకుండా అయ్యా మీ ద్వారా నాయన నిత్యం అంగీకరించబడేవారుగా అయ్యా, మీ రాకడలో నాయన మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వారుగా, మీ నిత్య రాజ్య ప్రవేశంలో నాయన కలిగినటువంటి జీవితం భూమి మీద ఉండగానే నియమక దినం వరకు కూడా మమ్మల్ని సిద్ధపరుస్తూ ఆయతపరచమని ప్రార్థన చేస్తాం దేవా. టీఎల్సీ అన్నది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ వాక్యాన్ని వారి హృదయాల్లో స్థిరపరిచి బలపరచండి. బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు వెన్నుంటి నడిపించండి ప్రభా. ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి బాబు చందును బట్టి నాయన తన సతీమణి దేవా మరి షర్లీని బట్టి మీకు వందనాలు ప్రభా. వారి దాంపత్యాన్ని మీరు ఆశ్రయించండి. వారి ఇరువురు చేసే ఉద్యోగాలు, వారి యొక్క బాధ్యతలు, రాకపోకలు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా 128 దేవ మరి వారి జీవితాల్లో దేవ మీ లేఖనాలు స్థిరపరచు, వారికి ఇచ్చిన కుమారుని మీరు ఆశ్రయించమని అన్ని విషయాల్లో కుటుంబాన్ని వర్ధలపరిచేయండి. అలాగే నా ప్రభా ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి దీప్తి చందన్ను బట్టి ప్రత్యేక వందనాలు ప్రభా. బిడ్డకి ఇచ్చిన దయాకిరీటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. బిడ్డకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దయచేయండి. వారి తల్లిదండ్రులు ప్రభు మరి శాంతిలాల్ గారిని, వారి సత్యమని మీరు ఆశ్రదించిన ఆయన వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి ఆర్థికంగా, ఆత్మీయ కుటుంబాన్ని అభివృద్ధి పరచమని యేసు నామములో తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.